ఏపీ సచివాలయంలో విద్యుత్ శాఖపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, సిఎస్ విజయానంద్ సహా సంబంధిత అధికారులు సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. విద్యుత్ సరఫరా, పీఎం కుసుమ్ సోలార్ రూఫ్ టాప్ విద్యుత్ ఉత్పత్తి, పంపిణీలో వ్యవసాయ తగ్గింపు తదితర అంశాలపై సమీక్షలో చర్చించారు. నెల్లూరు జిల్లాలో పలు డివిజన్లో నూతనంగా పార్టీ బాధ్యతలు చేపట్టిన నేతలతో మంత్రి నారాయణ సమావేశమయ్యారు. పార్టీ నిర్ణయాలకు కట్టుబడి పనిచేస్తామంటూ సామూహిక ప్రమాణ స్వీకారం చేయించారు. డివిజన్లో పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేశారు. గుంటూరు జిల్లా పొన్నూరులో ఎమ్మెల్యే ధూళిపల్ల లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. నియోజకవర్గ పరిధిలో 120 మంది మహిళా లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. శాసనసభ మండల స్పీకర్ వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని ధూళిపల్ల ఆరోపించారు. రాజీనామా చేసిన ఎమ్మెల్సీలపై నిర్ణయం తీసుకోకుండా ఆలస్యం చేస్తున్నారని అన్నారు. మార్కాపురం జిల్లాగా ఏర్పాటు చేసిన సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గిద్దలూరు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహణ అనంతరం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పాలాభిషేకం చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. కార్యకర్తలతో కలిసి స్థానిక ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం హుస్నాబాద్లో రేపు జరగనున్న ముఖ్యమంత్రి భారీ బహిరంగ సభ ఏర్పాట్లు పరిశీలించారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు సభా కార్యక్రమం ప్రారంభం కానుంది. రాజన్న సిరిసిల్లకు చెందిన ఆర్టీసీ బస్సు డ్రైవర్కు మహిళా కండక్టర్కు గొడవ జరిగింది. ఎప్పుడూ లేటుగా బస్సు నడుపుతున్నామంటూ డ్రైవర్పై కండక్టర్ మండిపడ్డారు. వీరిద్దరి ఘర్షణకు బస్సులో ఉన్న ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. ఇద్దరు వన్యప్రాణుల వేటగాళ్లను టాస్క్ ఫోర్స్ అరెస్ట్ చేసింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి అటవీ ప్రాంతంలో అక్రమ వేట కొనసాగిస్తున్నారు. వన్యప్రాణుల వేటలో మరికొంతమంది వేటగాళ్లు ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలడంతో వారిని గుర్తించేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రభుత్వ భూమిలో మొక్కలు సాగు చేస్తున్న వ్యక్తిపై గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలో 40 ఎకరాల ప్రభుత్వ భూమిని ఉప్పరపల్లి గ్రామానికి చెందిన వీరారెడ్డి చదును చేసి మొక్కలు నాటారు. దీనిపై అధికారులు స్పందించి ప్రభుత్వ భూమిని కాపాడాలని గ్రామస్తులు కోరారు. ఖమ్మం నగరంలోని బొక్కలగడ్డ ప్రాంతంలో వైన్ షాప్ ముందు స్థానిక మహిళలు ఆందోళన చేపట్టారు. మహిళల ఆందోళనకు బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు మద్దతు తెలిపారు. వైన్ షాప్ ఉండటం వల్ల కనీసం రోడ్డుపై నడిచే పరిస్థితి లేదని మహిళలు వాపోయారు. 10వ తరగతి పరీక్ష ఫీజు ప్రభుత్వం నిర్ణయించిన దానికంటే ఎక్కువ వసూలు చేస్తున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని ఏఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు 125 రూపాయలు అయితే కార్పొరేట్ విద్యాసంస్థల యజమానులు 1000 రూపాయల పైనే వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో డీఈఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి డీఈఓకు వినతి పత్రం ఇచ్చారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమం నిర్వహించింది. పరిశీలకురాలు సౌమ్యారెడ్డి డీసీసీ అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల అభిప్రాయాలను సేకరించినందుకు వచ్చినట్లుగా సౌమ్యారెడ్డి తెలిపారు. పేద మధ్యతరగతి ప్రజలకు ఉపాధి పాలన అందించడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని సౌమ్యారెడ్డి తెలిపారు. మామిడి తోటల అభివృద్ధి, ఉపాధి హామీ పనులపై శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బుక్కపట్నం మండలం సిద్ధారాంపురం గ్రామ పంచాయతీ పరిధిలోని కొట్టాలపల్లి గ్రామాన్ని కలెక్టర్ శ్యాంప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మేరకు అభివృద్ధి చేసిన డ్రై ల్యాండ్ హార్టికల్చర్ మామిడి తోట, నీటి నిల్వ గుంతలను రైతులతో కలిసి పరిశీలించారు. మహబూబ్ నగర్ జిల్లాలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. మోసాపేట దగ్గర ప్రమాదశాత్తు అదుపు తప్పి ఆర్టీసీ బస్సు రోడ్డు పక్కకు దూసుకువెళ్లింది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తుండగా లారీని ఓవర్టేక్ చేయబోయే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నల్లగొండ జిల్లా చండూరు మండలం చొప్పరివారిగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థులుగా 5గురు నామినేషన్ వేశారు. జోల వెంకన్న అనే వ్యక్తి వేలంపాట్లో 18,16,000 రూపాయలు ఇస్తానని చెప్పడంతో గ్రామస్తులు అతన్ని సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయ విస్తరణ పనులకు సాంకేతిక కారణాలతో అంతరాయం ఏర్పడింది. రాజన్న ఆలయాన్ని 150 కోట్లతో అభివృద్ధి చేసేందుకు ఇటీవల పనులు ప్రారంభించారు. ఇందులో భాగంగా 30 అడుగుల లోతు వరకు రంధ్రాలు తవ్వి అప్పటికప్పుడే కాంక్రీట్తో ఫైల్ పిల్లర్లు నిర్మించేందుకు చెన్నై నుంచి భారీ హైడ్రాలిక్ యంత్రాన్ని రప్పించి పనులు ప్రారంభించారు.
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం సిద్దాపూర్ గ్రామంలో కాంగ్రెస్ నాయకులు సర్పంచ్ వార్డు మెంబర్ల అభ్యర్థులతో దేవుని ముందు ప్రమాణ స్వీకారం చేయించారు. సర్పంచ్ అభ్యర్థి అన్ని వార్డులు గెలుపొందడానికి ప్రయత్నిస్తారని ఆంజనేయ స్వామి ముందు ప్రమాణం చేశారు. అదేవిధంగా వార్డు మెంబర్లు కూడా తమకు వార్డులో ఎన్ని ఓట్లు వస్తే సర్పంచ్కు అన్ని ఓట్లు పోలయ్యేలా చేస్తామని ప్రమాణం చేశారు. హైదరాబాద్ శివార్లోని హైత్నగర్ సమీపంలో 7 ఏళ్ల చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. శివగంగ కాలనీ రోడ్ నెంబర్ 2లో ప్రేమ్ చందర్ అనే బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. తీవ్ర గాయాలైన బాలుని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెం సెంటర్లో ఓ దుకాణంలో డ్రై ఫ్రూట్స్ కొన్న వినియోగదారుడికి చేదు అనుభవం ఎదురైంది. విడవలూరికి చెందిన ప్రతాప్ అనే వ్యక్తి డ్రై ఫ్రూట్స్ కొన్ని డబ్బా ఓపెన్ చేయగా పురుగులు కనిపించాయి. షాప్ ఓనర్ని ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడని కస్టమర్ చెప్తున్నారు. సిఐడి అధికారుల గురించి భూమన కరుణాకర్ రెడ్డి వ్యంగ్యంగా మాట్లాడటం కరెక్ట్ కాదని మాజీ టీటీడీ పాలక మండలి సభ్యులు ఓవి రమణ అన్నారు. పరకామణి కేసులో విచారణకు హాజరైన కరుణాకర్ రెడ్డి అధికారుల గురించి వ్యంగ్యంగా మాట్లాడటంపై ఫైర్ అయ్యారు. వ్యవస్థల పట్ల అలుసుగా వ్యవహరించడం అతని ఉన్మాదానికి నిదర్శనమని ఓవి రమణ అన్నారు. అన్నమయ్య జిల్లా తంబలపల్లి కోర్టు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొలకల్ చెరువు కల్తీ మద్యం కేసులో నిందితులుగా చేర్చిన జోగి రమేష్తో పాటు అతని సోదరుని వాళ్ళ తంబలపల్లి కోర్టులో ఎక్సైజ్ శాఖ పోలీసులు హాజరుపరచనున్నారు. పెద్ద ఎత్తున వైసీపీ నేతలు కోర్టు వద్దకు చేరుకోవాలని వైసీపీ ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతుందని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆరోపించారు. 15 కోట్ల రూపాయల విలువైన భూమిని స్పీకర్ అయ్యన్న అండతోనే కొంతమంది వ్యక్తులు ఆక్రమిస్తున్నారని ఉమాశంకర్ ఆరోపించారు. దాదాపు 30 ఎకరాలకు పైగా భూమిని ఆక్రమించారని తెలిపారు. తిరుపతి జిల్లా పుత్తూరు మండలం పరమేశ్వర మంగళంలో కేకేసీల కాలేజీ ఎదుట విద్యార్థులు ఆందోళనకు దిగారు. లా కాలేజీలో ప్రస్తుతం సీట్ అలాట్మెంట్కు కౌన్సిలింగ్ జరుగుతోంది. అయితే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఫీజులు వసూలు చేయకుండా అదనంగా 10,000 వసూలు చేస్తున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. డబ్బులు ఇవ్వకుంటే కాలేజీ నుంచి బయటకు పంపేస్తామని తెలిపారు. గుంటూరు జిల్లాలో సీసీఐ పత్తి బేళ్ల మాయంపై సిఐడి అధికారులు విచారణ చేపట్టారు. గత ఏడాది సీసీఐ కొనుగోలు చేసిన పత్తిలో 140 కోట్ల రూపాయల విలువైన పత్తి బేళ్లు మాయమైనట్లు ఆరోపణలు ఉన్నాయి. మొత్తం 3,75,000 పత్తి బేళ్లలో 40,000 బేళ్లు మాయమైనట్లు ఫిర్యాదులు వచ్చాయి. తిరుపతి జిల్లా దామినేడులోని 3 మృతదేహాలు కలకలం సృష్టించిన ఘటనలో పోలీసులు విచారణ చేపట్టారు. సత్యరాజు, పొన్నగుట్టే నాయగి, బాలుడు మనీష్ తమిళనాడుకు చెందిన వారిగా గుర్తించామన్నారు. సత్యరాజు ఉరి వేసుకుని చనిపోయాడని, నాయని, బాలుడు మృతదేహాలను బాత్రూంలో గుర్తించామని చెప్పారు. తిరుమలలో సప్తగిరులను పొగమంచు కమ్మేసింది. దిత్వా తుఫాను కారణంగా గత 3 రోజులుగా కొండపైన ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. తెల్లవారుజామున పొగమంచు కమ్మేయడంతో ఘాట్ రోడ్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఓటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మాజీ మంత్రి విడుదల రజనీ అన్నారు. వైసీపీ నేతలపై లేనిపోని కేసులు పెడుతున్నారంటూ మండిపడ్డారు. వెల్దుర్తి జంట హత్యల కేసులో పిన్నెల్లికి సంబంధం లేదని రజనీ అన్నారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేప్రోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వైద్య సిబ్బంది లేకపోవడంతో సరైన సమయంలో చికిత్స అందక రోగి మృతి చెందాడు. గత ఏడాది నుంచి పీహెచ్సీలో రాత్రివేళ వైద్య సిబ్బంది ఉండటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మున్సిపల్ కార్యాలయాన్ని అనంతపురం రీజనల్ డైరెక్టర్ నాగరాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను అన్ని మున్సిపాలిటీలో ఆస్తి పనులు, శానిటేషన్పై తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి మున్సిపాలిటీలు అభివృద్ధికి సహకరించాలని రీజనల్ డైరెక్టర్ నాగరాజు విజ్ఞప్తి చేశారు. శ్రీశైలం టోల్గేట్ వద్ద దేవస్థానం సెక్యూరిటీ చెకింగ్స్లో రివాల్వర్ బయటపడింది. వాహనాలు తనిఖీ చేస్తుండగా మధ్యప్రదేశ్కు చెందిన వ్యక్తి దగ్గర రివాల్వర్ను గుర్తించారు. అయితే తాను సైబర్ క్రైమ్ ఎస్ఐ అంటూ ఆ వ్యక్తి ఐడి కార్డు చూపించినట్లు ఆలయ సిబ్బంది తెలిపారు. దీంతో ఆ వ్యక్తి నుంచి ఐడి కార్డుతో పాటు రివాల్వర్ను స్వాధీనం చేసుకుని పోలీసులు వివరాలను చేశారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్లో రోడ్డు ప్రమాదం జరిగింది. షేక్ బషీర్బాద్ పిఎస్ పరిధిలోని కోంపల్లి చంద్రారెడ్డి గార్డెన్ వద్ద అతివేగంగా వచ్చిన లారీ బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్విగ్గీ డెలివరీ బాయ్ అంజిత్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.